నమస్తే, వెల్కమ్ టు ఏకేఎన్ న్యూస్. రామగుండం కార్పొరేషన్ 25వ డివిజన్లో అభివృద్ధి పనులు చేపట్టాలని కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు కాలనీ వాసులతో పాటు బురద రోడ్లపై కూర్చొని వినూత్న నిరసన తెలిపారు. గత కొంతకాలం నుంచి డివిజన్లో అభివృద్ధి చేయడం లేదంటూ నిరసన నినాదాలు చేశారు. డివిజన్లోని పలు కాలనీలు పద్మావతి కాలనీ, కేసీఆర్ కాలనీ, ప్రగతి నగర్, ఆర్టీసీ కాలనీ, సాయినగర్, చంద్రబాబు కాలనీ, టీచర్స్ కాలనీ, బృందావనం కాలనీ అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదని మహిళలు ఆరోపించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నగులూరు సుమలత మాట్లాడుతూ గత 2 ఏళ్ల క్రితం డివిజన్లోని పద్మావతి కాలనీ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ వేశారని, ఆ టెండర్కు సంబంధించి పనులు ప్రారంభించినప్పటికీ ఆదిలోనే ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ విషయంలో పలుమార్లు కార్పొరేషన్ అధికారులు పాలకులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో అధికారులను అడిగితే ఈ ప్రాంతంలో రోడ్డు వేయొద్దని అంటున్నారని అనడం విడ్డూరంగా ఉందన్నారు. పద్మావతి కాలనీలో రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం మారోడ్డు రానా ఇది రారేంగా వాళ్ళు దానికోసం ఏం చేసేది, మీరు పోతుర్రు అని అంటుర్రు. వాళ్ళు మంచి పని చేస్తారు, ఈ పని మీరు చేస్తారు కంటే. ఈరోజు 25వ డివిజన్లో భారీగా కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది. ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడి నుండి వెళ్ళే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు, చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు. ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత 3 సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది. టెండర్కి పిలిచినాక టెండర్కు ఒక కాంట్రాక్టర్కి వచ్చింది. కాంట్రాక్టర్కి వచ్చి ఇసుక కంకర పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్లడం జరిగింది. ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు వేయద్దనేసి చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 25వ డివిజన్ రామగుండం నగరపాలక సంస్థలో లేదా? ఎవరు స్పందించడం లేదు. మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు. వీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు. ఈ మా 25వ డివిజన్ రోడ్లు ఇలానే ఉంటే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్ని ముట్టడించడం జరుగుతుంది మా డివిజన్ ప్రజల పక్షాన. మరి ఇక్కడ ఈ డివిజన్లో పోసినటువంటి కాంట్రాక్టర్ కంకర ఇసుక ఎందుకు తీసుకెళ్లాడు? మరి ఈ డివిజన్ను అభివృద్ధి చేయరా? మరి ఈ డివిజన్ను అభివృద్ధి చేద్దామన్న ఉద్దేశంగానే గౌరవ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ సంబంధించిన 40 లక్షల రూపాయల వర్కుకు కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మరి దీని అడిగితే మరి ఎందుకు తీసుకెళ్లారని అడిగితే ఎవరి దగ్గర, అధికారుల దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ మేయర్ గారి దగ్గర సమాధానం లేదు. మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయరా? డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎవరి నిర్లక్ష్యం దీనికి మాకు సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పాలి. ఈ రోడ్డు వేసేంత వరకు మా ఈ ధర్నాలు ఆగవు. మున్సిపాలిటీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ మేము మా డివిజన్ పక్షాన పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా డివిజన్లో రోడ్లన్నీ ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఇది కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం.